ఇందిరా పార్క్ వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చేస్తున్న ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీడియా వాళ్ళకి డిస్టర్బ్ కూర్చో. ఈరోజు మిత్రులారా, ఒకసారి మీరు ముందున్న వాళ్ళు బ్రదర్స్ వెనకాల వీడియోస్ కొంచెం పక్క జరగండి, క్లియర్ లేదు. ఈరోజు తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాంట్రాక్టర్ జేఏసీ నుండి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గత 2 నెలల నుంచి కూడా మేము ఏ రకంగా తెలియపరిచిన జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులలో, అదేవిధంగా ఏదైతే ఈ గురుకులాల శాఖ మంత్రులు ఉన్నారో అడ్డూరి లక్ష్మణ్ గారికి కూడా మేము ఆ యొక్క బాధను మెమోరాండం ద్వారా తెలియపరచడం జరిగింది. నోటికి అప్పటి మాత్రం మా పనులు చేస్తున్నామని చల్లటి కబుర్లు చెప్తున్నారు, కానీ వాళ్ళు చేసే పనులు చేసుకుంటూనే పోతున్నారు. సార్, ఈరోజు మా బాధలు, మా కష్టాలను, మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పుడైతే కేసీఆర్ సార్ గారి ప్రభుత్వంలో వేలాది మంది కాంట్రాక్టులు మేము బయటకు వచ్చామో, ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అడగంటిపోయే పరిస్థితి వచ్చిందని మా బాధలు తెలియగానే మమ్మల్ని పలకరించి మా బాధలను కూడా తీర్చడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ సార్, అదేవిధంగా ప్రతి సమస్యలను మనం చూస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బోగర్ మాటలు చెప్పి బడికి సింహం ఎక్కిన గట్టెక్కిన రేవంత్ రెడ్డి యొక్క అన్యాయ అరాచకాలను పూసగుచ్చినట్టు ప్రతి ఒక్క గల్లీలో ఉన్న అమ్మకు, ఊడలో ఉన్న తల్లికి అర్థమయ్యే విధంగా మన కేటీఆర్ సార్ ఎంత పోరాటం చేస్తున్నాడో తెలంగాణ దొరుకుతున్న అన్యాయం మీద మన అందరూ తెలిసిందే. ఈ రోజు సార్ గారు మన యొక్క బాధను కూడా చూసడానికి వచ్చింది. సార్, మా యొక్క కాంట్రాక్టర్ల బాధ ఒక 2 మాటలలో చెప్తాం సార్. గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ గురుకులాల చదువుకున్న పూర్వ విద్యార్థులకే ఇక ప్రతి ఒక్కరికి ఉద్యోగాలైన కష్టం, కానీ మీరు కూడా చిన్న కాంట్రాక్టర్ల పెద్ద బడా కాంట్రాక్టర్ ఎదగాలని అదే గురుకులాల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులకు కాంట్రాక్టులు ఇచ్చేశారు. ఆ కాంట్రాక్ట్ లో ఎటువంటి కండిషన్స్ లేవు మాకు. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబాలకు వచ్చే వ్యక్తులకు ఈ కాంట్రాక్ట్లు అంటే ఏంటో తెలియదు. మరి అలాంటి కుటుంబాలకు వెళ్ళి 10 నుంచి 15,000 మంది మేము జీవనోపాధి పొందిన వాళ్ళము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 17 అనే విధానాన్ని తీసుకొచ్చి ఈ 10-15,000 మంది కాంట్రాక్టులు రోడ్డున పడే విధంగా ఈ రోజు కండిషన్స్ అప్లై చేస్తున్నారు సార్. ఆ జీవో నెంబర్ 17 సెంట్రల్ జాబ్ చైర్మన్ మంగళస్వామి గారిని అనుకుంటున్నారు విజ్ఞప్తిస్తాను. జీవో నెంబర్ 17 లో జీవో నెంబర్ 17 లో సెక్యూరిటీ డిపాజిట్లు పెట్టి వీళ్ళ టర్న్ ఓవర్లు 100 కోట్లలో చూపించమంటే ఇక్కడున్న మా పరిస్థితిని మాకు ఎట్లా 100 కోట్ల టర్న్ ఓవర్ చూస్తుంది? మేము టెండర్ ఫామ్ కొనకనే డిస్కనెక్ట్ అయిపోతున్నాం.
చేయాలి. జీవో నెంబర్ 17 లో జాక్ చైర్మన్ మంగస్వామి గారిని ఎన్నుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. జీవో నెంబర్ 17 లో రద్దు చేయాలి. జీవో నెంబర్ 17 లో జాక్ చైర్మన్